ఆత్రం, ఆబ, అత్యాస దశాబ్దాల తరబడి అధికారంలో ఉంటూ రాష్ట్రాన్ని దోచుకు తిన్నా సరే తనివి తీరడం లేదు టీడీపీ పార్టీకి, సదరు పార్టీకి సంబంధించిన మీడియా అధిపతులకు. కాగా 2019 జనరల్ ఎలక్షన్స్లో చిత్తుగా ఓడిపోయి జీవోత్సవంలా పడి ఉన్న టీడీపీ పార్టీకి పొత్తు పేరుతో ఊపిరిలూదింది జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ గారు తన జాగ్రత్తలో తాను ఉన్నారు. తనతో పాటు బీజేపీని కూడా పొత్తులో భాగస్వామిని చేస్తున్నారు. ఇది టీడీపీకి ఇష్టం లేని కాపురం. టీడీపీకి బీజేపీతో పొత్తు సుతరాము ఇష్టం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి ఓటు బ్యాంకును మాత్రమే ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ గారికి మొండి చెయ్యి చూపించి 5 సంవత్సరాలు కూడా తానే చక్కగా సీఎం పోస్టు ఎంజాయ్ చెయ్యాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అందుకే బీజేపీతో పొత్తు ఇష్టం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు నుండి డ్రాప్ అవుతారేమోననే భయంతో చచ్చినట్టు బీజేపీని కూడా పొత్తులో భాగస్వామిగా చేసుకోబోతున్నారు. ఇందుకు గాను 3 రోజుల క్రితమే ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్స్ కోసం గంటల తరబడి వెయిట్ చేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకు తిరిగే చంద్రబాబు నాయుడు గారికి ఇంత కర్మ పట్టిందేమిట్రా అని అందరూ ముక్కున వేలేసుకునే పరిస్థితి. కానీ మన ఎల్లో మీడియా అధిపతులైన రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణల బిల్డప్లు ఎలా ఉన్నాయో తెలుసా? టీడీపీయే బీజేపీ పార్టీని వెయిట్ చేయించిందని, టీడీపీ దయాదాక్షిణ్యాలతోటే బీజేపీ పొత్తులోకి ఎంటర్ అవుతుందని, ఇంకా ఇలాంటి చిలక పలుకులు చాలానే పలికారు. తాజాగా పొత్తుకు సంబంధించి బీజేపీకి ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు ఇంకా అఫీషియల్గా ఖరారు కాకముందే రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణలు వచ్చ ఆపుకోలేకపోయారు. తాజాగా వారి న్యూస్ పేపర్స్ ఈనాడు మరియు ఆంధ్రజ్యోతిలలో వచ్చిన బ్యానర్ హెడ్డింగ్స్తో కూడినటువంటి కథనాలను చూడండి. ఈనాడు కథనం: మనమంతా ఒకే జట్టు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం. భాజపా, తెదేపా, జనసేన సంయుక్త నిర్ణయం. భాజపా జనసేనలకు కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు నేడు ప్రకటించే అవకాశం. ఆంధ్రజ్యోతి కథనం: నేడే పొత్తు పొడుపు, టీడీపీ జనసేన బీజేపీ దోస్తీపై అధికారిక ప్రకటన. బీజేపీ జనసేనలకు 8 లోక్సభ, 30 అసెంబ్లీ స్థానాలు. వేరే న్యూస్ పేపర్స్లో ఈ కథనాలు రాలేదు. తోడు దొంగల్లా రామోజీరావు, రాధాకృష్ణలు ఒకే వార్తను ఒకే హెడ్డింగ్తో ఎలా వ్రాయగలిగారు? ఒకే నంబర్ ఆఫ్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ సీట్స్ ఎలా వీళ్ళ న్యూస్ పేపర్స్లో పబ్లిష్ చేయగలిగారు? బీజేపీపై వీరు మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారా? అది నిజమే అయితే ప్రధాని మోడీ గారు రామోజీరావు, రాధాకృష్ణల తొక్క తీసేయడం ఖాయం.